పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు డిసెంబరు 4వ తారీఖు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ వచనము నుండి 37వ వచనం వరకు. యేసు అక్కడి నుండి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండపైకి ఎక్కి కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా కుంటివారిని, వికలాంగులను, గ్రుడ్డివారిని, మూగవారిని, రోగులను అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాద సన్నిధికి చేర్చగా ఆయన వారిని స్వస్థపరిచెను. అప్పుడు మూగవారు మాట్లాడుటయు, వికలాంగులు అంగపుష్టి పొందుటయు, కుంటివారు నడచుటయు, గ్రుడ్డివారు చూచుటయు జనసమూహముగాంచి విస్మయముంది ఇజ్రాయేలు దేవుణ్ణి స్తుతించిరి. అనంతరము యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు 3 దినముల నుండి ఇక్కడ ఉన్నారు. వీరికి తినుటకు ఏమీయూ లేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గమధ్యమున అలసి సొలసి పడిపోవుదురేమో. వీరిని పస్తుగా పంపివేయుట నాకు ఇష్టము లేదు అనెను. అప్పుడు శిష్యులు, ఈ ఎడారిలో ఇంతటి జన సమూహమునకు కావలసినంత ఆహారము మనం ఎచ్చటి నుండి కొని రాగలము అని పలికిరి. అంతటా యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని వారిని అడిగెను. 7 రొట్టెలను చేపలను తీసుకొని ధన్యవాదములు అర్పించి త్రుంచి తన శిష్యులకియ్యగా వారు ఆ జన సమూహమునకు పంచిపెట్టిరి. వారు అందరూ భుజించి సంతృప్తి చెందిరి. పిమ్మట మిగిలిన ముక్కలను 7 గంపల నిండా ఎత్తిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.